అసాధ్యమైనది ఏదీ లేదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అసాధ్యమైన కార్యములను దేవుడు సాధ్యం చేస్తాడు. నీవు నమ్మినట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. నీవు నమ్మినట్లయితే దేవుడు నీ యొక్క భవిష్యత్తును మంచి రీతిగా దేవుడు తీర్చిదిద్దుతాడు. నమ్మటము నీ వంతు, కార్యము చేయట ఆయన వంతు. నీవు నమ్మినట్లయితే నీ జీవితము విజయ మార్గంలో ప్రయాణము చేస్తుంది. 5 విషయాలు చూద్దాం. దేవుడు మరి ఎవరు అయితే నమ్ముతారో, దేవుణ్ణి బలముగా నమ్ముతారో, దేవుడు వారి జీవితంలో కార్యము చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన మరి సందర్భాలు ఉన్నాయి. మరి 5 విషయాలు మనము చూద్దాం. నమ్మారు, వారి జీవితంలో కార్యము రుచి చూచారు. మొదటిగా చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథము